హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సమ్మక్క జాతరకైతే బయలుదేరుతున్నాం. వీణవంక అనే విలేజ్లో సమ్మక్క జాతర అయితే సెకండ్ మేడారంలా జరుగుతుంది. మేము మొదటి నుంచి అక్కడికే వెళ్తాము. మా పిల్లల వెంట్రుకలు కూడా అక్కడే ఇచ్చాను, మా బాబుయి పాపయి. ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే హాస్పిటల్కి జాయిన్ అయ్యాను, సిక్ అయ్యానండి. వైరల్ ఫీవర్ వచ్చింది, అందుకని కొంచెం వీడియో లేట్ అయింది ఫ్రెండ్స్. మా మామయ్య అయితే తలపైన అవి బంగారం ఎత్తు జోకిచ్చాం కదా అప్పుడు మా ఆయనకు, అవైతే మాకు తలపైన ఎత్తి పెట్టాడండి. మేమైతే మెల్లగా బయలుదేరాము ఇంట్లో నుంచి. మేము ఎటు జాతరలకు వెళ్ళినా ఫస్ట్ అయితే కార్ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు టైర్లకి వెహికల్కి అయితే పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేసుకొని బయలుదేరుతామండి. అది ఎప్పుడైనా ఏ విలేజ్కి అంటే మామూలుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలా చేసుకొని బయలుదేరుతామండి. మేమైతే బయలుదేరాము. చూడండి, పొద్దున్నే బయలుదేరాం కాబట్టి రోడ్డు పైన జనాలు ఎక్కువగా లేరండి. కరీంనగర్ నుంచి వెళ్ళాలి కాబట్టి మేము చూడండి కరీంనగర్ తీగల వంతెన ఐడియా ఉందా మీకు? తీగల బ్రిడ్జి మీదకి అయితే వచ్చేసామండి. తీగల బ్రిడ్జి పై నుంచి అయితే మన వెహికల్ బయలుదేరి వీణవంకకి అయితే బయలుదేరాము. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికైతే మంచిగానే 10 అయిందండి. 10-11 అయింది కాబట్టి వెహికల్స్ కూడా పార్కింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కూడా సెకండ్ మేడారంలో చాలా రద్దీ ఉంటుందండి. వీణవంకలో అమ్మవారు అయితే చాలా వైభవంగా మస్తు జరుగుతుంది. సమ్మక్క అంటేనే ఎక్కడుంటే అక్కడ జనాలు అన్నట్టు, మనకైతే ఎక్కడ చూసినా జనాలే ఉంటారు. అప్పటికే స్టాప్ చేసేస్తున్నారు వెహికల్. మాకు 2 కిలోమీటర్స్ అట్లా దూరంలో వెహికల్ అయితే పార్కింగ్ అయితే దొరికింది. అక్కడ పెట్టేసుకొని అయితే మేము నడుచుకుంటూ బయలుదేరుతున్నాం. స్నానము, తల వెంట్రుకలు అట్లా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్, అందుకని మొక్కుకున్నాం కదా హెల్త్ బాగాలేదనేసి. అక్కడ నుంచి మనం ఎక్కడికంటే జంపన్న వాగు ఉంటుంది. ఖమ్మం నుంచి లోపలికి వెళ్తే జాతర బ్యాక్ సైడ్ జంపన్న వాగు అని ఉంటుంది. కొబ్బరికాయలు అయితే కొనుక్కొని జంపన్న వాగుకి అయితే బయలుదేరడం ఫ్రెండ్స్. అక్కడ పక్కన తల వెంట్రుకలది ఉంది కాబట్టి అక్కడ మా ఆయన అక్కడ తలనీలాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జంపన్న వాగుకైతే బయలుదేరాం. అక్కడ అంతకుముందు జంపన్న వాగు మేము 15 ఇయర్స్ బ్యాక్ పోయినప్పుడైతే మంచిగా జంపన్న వాగులాగా ఉంది. అక్కడే వంటలు స్నానాలు చేసి ఆ ఇసుకలోనే నైట్ పడుకొని మళ్ళీ పొద్దున మొక్కులు పెట్టుకొని అక్కడే స్నానాలు చేసుకొని అలా ఉండేది. ఇప్పుడు షెడ్ డ్యామ్ లాగా కట్టారు కాబట్టి అలా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. మళ్ళీ అక్కడికి నుంచి వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం బంగారం తీసుకెళ్ళినాం కదా, అవి పట్టుకొని అయితే దర్శనానికి బయలుదేరాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. లైన్లో నిలబడడానికి కొద్దిగా ఇబ్బంది, ఎండగా ఉంది, చాలా టైం పడుతుంది అనేసి మేమైతే స్పెషల్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత స్పెషల్గా వెళ్ళాం కాబట్టి కొంచెం మాకు ఇబ్బంది లేకుండా అయిపోయింది. మనం తీసుకెళ్ళిన బంగారం అయితే సమ్మక్క సార్లక్క దగ్గర అమ్మ దగ్గర అప్పచెప్పాలి కాబట్టి మా బాబు ఒకటి మా సార్ ఒకటి ఎత్తుకొని తీసుకెళ్ళడం జరిగింది. అమ్మవార్ల దగ్గర అప్పచెప్పడానికి మా సార్ వెళ్తున్నారు. రద్దీగా ఉందని నేనైతే కొంచెం దూరంలో ఉండి దండం పెట్టుకుంటున్నా. మళ్ళీ అప్పచెప్పిన తర్వాత మనమైతే మొక్కులు సమర్పించుకోవాలి కదా ఫ్రెండ్స్. మా సార్ అయితే వెళ్ళి మొక్కులు అప్పచెప్పుకొని మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిన ఓడి బియ్యము అన్నీ అప్పచెప్పేసి అమ్మవారి దగ్గర మళ్ళీ అక్కడ నుంచి కూడా నేను ప్రతిసారి అయితే అమ్మవారి దగ్గర నుంచి బంగారం అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం వాళ్ళ దగ్గర నుంచి అడిగి అమ్మవారి మహాప్రసాదంగా నేను అది ఇంటికి ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాను. అక్కడైతే కాసేపు ఇక మొక్కులు అన్నీ రద్దీలో హడావిడిగా అయిపోయింది కదా అనేసి ఒక 5 నిమిషాలు అక్కడ ఆగుదామనేసి ఆ చల్లగా తడకల గాలికైతే అక్కడ ఉన్నాము. బయటికి రాగానే ఈ కోళ్ళ మొక్కు అప్పచెప్తారు కదా ఫ్రెండ్స్, మీరు చూసుంటే చిన్న మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ బాక్స్లో. అక్కడ 20 రూపాయలు 30 రూపాయలు కోళ్ళకు అనేసి అయితే బేరాలు జరుగుతున్నాయి. మేము కూడా అలా బేరం చేసేసి అయితే ఆ కోళ్ళ మొక్కునైతే అప్పచెప్పుకున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఊరికి దగ్గరలో నందిమేడారం అనే విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే సమ్మక్క జాతర చాలా వైభవంగా జరుగుతుంది. సమ్మక్క జాతర అంటేనే ఎక్కడ వెలిసినా వైభవంగా అనేది అయితే మనందరికీ తెలుసు. మన ఊరు దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గర కూడా వెళ్దాం అనేసి అయితే మేమైతే వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము మొక్కులు సమర్పించుకొని అమ్మవార్ల ఇద్దరికి బంగారం అయితే సమర్పించి అక్కడున్న జనాలకు పంచుదాం అనేసి అయితే చిన్నగా చేసుకొని అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు. మేమంతా 8-9
అక్కడైతే అందరికైతే మంచిగా పంచాము ఫ్రెండ్స్ బంగారం అయితే. అందరూ పాపం ఇష్టంగా అందరూ తీసుకున్నారు ఫ్రెండ్స్. చాలా మెంబర్స్ అయితే ఓకేనా. అందరికి పంచేసి మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంటికైతే. ఇంటికి బయలుదేరే వరకైతే పూర్తిగా అందరం పంచేసాము. మేము, మా బాబు, అత్తమ్మ అందరం అయితే పంచాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి. బాయ్.